Hello aspirants, welcome to Shiva Reddy Logics. In this session, we'll be going to discuss RRB previous year questions from POLITY. Okay, so POLITY previous year questions we'll be going to discuss in our today's session. Let me start with the first question. Before the framing of the Constitution of India, an objective resolution was proposed by whom in 1946 only. Okay, na? So before framing the Constitution of India, ఈ objective resolution అనేది ఎవరు ప్రపోజ్ చేయడం జరిగింది ఎప్పుడు 1946వ సంవత్సరంలో. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది 1946లో దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది ఎప్పుడు బిఫోర్ ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఇన్ 1946 ఇన్ ద వెరీ ఫస్ట్ సెషన్ అండి. ఓకేనా, ఇన్ ద వెరీ ఫస్ట్ సెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ 1946లో ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్ డేట్ చూసుకుంటే ఆన్ 13th December of 1946 ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ విచ్ లేటర్ ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లేటర్ విచ్ బికమ్ యాజ్ ద ప్రియంబుల్ అండి, విచ్ బికమ్ యాజ్ ద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అండ్ మూవింగ్ ద రెజల్యూషన్, ఈవెన్ ద రెజల్యూషన్ని ఒక పర్సన్ ఎవరైతే ప్రపోజ్ చేశారో సో అది ఎవరు అంటే దట్ వాజ్ బై Jawaharlal Nehru only. Option B is your answer. Okay, Jawaharlal Nehru proposed the objective resolution in the very first session of the Constituent Assembly. And ఈ proposal పెట్టినప్పుడు కూడా లైక్ ఏమని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే the resolution that I am placing before you is the nature of the pledge. Okay na, that was a statement given by Nehru ji and it is related to the objective resolution. సో లేటర్ ఆన్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏ విధంగా రావడం జరిగింది, దట్ ఈస్ లేటర్ బికమ్ ద ప్రియంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అవునా, దట్ వాజ్ రిలేటెడ్ టు ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఎవరు ప్రపోజ్ చేశారు 1946లో అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద క్వశ్చన్ హియర్? సో ఆప్షన్ బి ఈస్ యువర్ ఆన్సర్. ఎప్పుడు 13th December 1946 ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The Constitution Assembly formed the drafting committee to prepare a draft constitution of India on which of the following dates annamata: 29th August 1947, 29th August 1946, 29th August 1948, 29th August 1950 అండి. సో మనకి ఏమన్నారు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది డ్రాఫ్టింగ్ కమిటీని ఫామ్ చేసింది. ఎందుకోసం డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు? టు ప్రిపేర్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అవునా, అయితే ఇది ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఫామ్ చేయడం జరిగింది డ్రాఫ్టింగ్ కమిటీని అనేది క్వశ్చన్. అవునా, అది ఎప్పుడంటే 29th August 1947 అండి. ఎప్పుడండి 29 ఆగస్ట్ 1947న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకోసం ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని ఇండియాకి ప్రిపేర్ చేయడానికే ఈ పర్టిక్యులర్ డ్రాఫ్టింగ్ కమిటీని అనేది ఏర్పాటు చేశారు. అవునా, అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది 29th August 1947న ఏర్పాటు చేసింది అన్నాము డ్రాఫ్టింగ్ కమిటీని. అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎవరి చైర్మన్షిప్లో భాగంగా ఏర్పడడం జరిగింది? మరి అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ఎవరిని? అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, టు ప్రిపేర్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ who is also known as the father of Indian Constitution. Okay, now so that was related to the drafting committee and also the Constituent Assembly. Are you clear? Next one. Which of the following of the Indian Constitution has been impacted by the 44th Amendment 1978? 301, 300A, 298, 299 అండి. ఏ ఆర్టికల్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అయింది? దేనివల్ల? 44th Amendment వల్ల, 1978 44th Amendment వల్ల. దట్ ఈస్ రిలేటెడ్ టు ఏ అమెండ్మెంట్ ద్వారా అండి? దట్ ఈస్ 300A అనమాట. అయితే ఈ 300A ఏదైతే ఉందో ఆర్టికల్ 300A అనేది 44th Amendment 1978 ద్వారా ఇంపాక్ట్ అవ్వడం జరిగింది అన్నారు. అయితే ఈ ఆర్టికల్ 300A అనేది ఈవెన్ చూసుకున్నట్లయితే న్యూ చాప్టర్గా, ఓకేనా, న్యూ చాప్టర్ 4 ఆఫ్ ఏ పార్ట్లో అంటే ఆఫ్ పార్ట్ 11 అండి. ఓకేనా, ఏ పార్ట్లో అండి? పార్ట్ 11 దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట, లైక్ ఇన్సర్ట్ చేశారు. ఏంటది? దేర్ బై డిప్రైవింగ్ ద రైట్ టు ప్రాపర్టీని. ఓకే, ఆర్టికల్ 300 దేని గురించి చెప్తుందండి? మనకి రైట్ టు ప్రాపర్టీ అనమాట. సో ఇదేంటంటే ప్రీవియస్గా ఫండమెంటల్ రైట్ ఉంది, ఆ ఫండమెంటల్ రైట్ని డిప్రైవ్ చేస్తూ
44th అమెండ్మెంట్ అనేది రైట్ టు ప్రాపర్టీని పార్ట్ 11లో ఇన్సర్ట్ చేసింది యాజ్ ద లీగల్ రైట్గా దీన్ని. ఓకేనా, ఆర్టికల్ 300A ప్రకారము ఫండమెంటల్ రైట్ అనే స్టేటస్ను డిప్రైవ్ చేస్తూ లీగల్ రైట్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా, దట్ మీన్స్ పర్సన్ నాట్ టు బి డిప్రైవ్డ్ అండి, దట్ ఈస్ ఆఫ్ అ ప్రాపర్టీ సేవ్ బై ద అథారిటీ ఆఫ్ లా, అండ్ ఆల్సో నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ సేవ్ ద అథారిటీ ఆఫ్ లా. ఆర్ యూ క్లియర్? సేవ్ బై ద అథారిటీ ఆఫ్ లా అనమాట, అది ఆర్టికల్ 300A. ఆర్ యూ క్లియర్ నా? 44th అమెండ్మెంట్ దీనికి సంబంధించి అంటే ఆర్టికల్ 300A ఫండమెంటల్ రైట్ స్టేటస్ ని రైట్ టు ప్రాపర్టీ అనేది డిప్రైవ్ చేస్తూ లీగల్ రైట్ గా మారడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్, ఆర్టికల్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ enforces the which article which is related to article 17. సింపుల్ క్వశ్చన్ ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా. అవునా, ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో అందులో మనకి ఈ ఆర్టికల్ 17 కూడా ఇంక్లూడ్ అవుతుందండి. సో ఏంటంటే జనరల్గా ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు మనకి ఏంటంటే వేటి గురించి డీల్ చేస్తాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినవి ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు. అయితే 6 ఫండమెంటల్ రైట్స్ అన్నాం కదా, సో ఈ ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఒక కమిటీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు, అదేంటంటే స్వరణ్ సింగ్ కమిటీ అండి. ఏ కమిటీ? స్వరణ్ సింగ్ కమిటీ అనమాట. అండ్ నౌ మూవింగ్ టు ద క్వశ్చన్, ఆర్టికల్ 17 అనేది ఒకసారి ఆప్షన్స్కి వెళ్దాము. దేన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అనేది? అవునా, రైట్ టు ఎడ్యుకేషన్, అబాలిషన్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఇన్ సర్టన్ కేసెస్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నారు. రైట్, సో ఆర్టికల్ 17 అనేది విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు అన్టచబిలిటీ. ఓకేనా, అబాలిషన్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఆర్టికల్ 17 అనమాట. మరి రైట్ టు ఎడ్యుకేషన్ ఎన్నో ఆర్టికల్? సో ఇక్కడ మనకి ఎలాగో ఆప్షన్స్లో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. ఆర్టికల్ 21A వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ అండి. అండ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఇన్ సర్టన్ కేసెస్ ఏదైతే ఉందో ఇది ఎన్నో ఆర్టికల్ ప్రకారము అంటే ఆర్టికల్ 108. ఓకేనా, నెక్స్ట్ వన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎన్నో ఆర్టికల్ అండి? ఇది మనకి ఇది కూడా ఫండమెంటల్ రైట్స్లోకి వస్తుంది. ఆర్టికల్ 25 అనేది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లోకి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు అంటే ఆర్టికల్ 17 గురించి కాబట్టి అబాలిషన్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఏంటంటే అది ద పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ అండి డ్యూరింగ్ ద రెసెస్ ఆఫ్ ద పార్లమెంట్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఏ ఆర్టికల్ ప్రకారము ప్రెసిడెంట్ ప్రొమల్గేట్ చేయొచ్చు ఏంటి ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ ద రెసెస్ పీరియడ్లో? దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఏంటంటే మనకి ఆర్టికల్ 52, ఆర్టికల్ 123, ఆర్టికల్ 63, ఆర్టికల్ 352 అండి. సో మేజర్గా ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ని చూస్తుంది. ఓకేనా, సో మీకు అది ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక అప్కమింగ్ సెషన్ నేను మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పైన తీసుకుంటాను. ప్రీవియస్గా పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ షెడ్యూల్స్ అనే కాన్సెప్ట్ని ఎంసీక్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేశానండి. ఒకసారి మీరు ఫ్రీ టైంలో ఉన్నట్లయితే ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో పాలిటీకి సంబంధించి గో త్రూ దట్ సెషన్ అండి. రీసెంట్గానే అప్లోడ్ చేశాం మనము. డెఫినెట్గా మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా అది ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుందండి ఆ కాన్సెప్ట్ అనేది. సో గో త్రూ దట్ కాన్సెప్ట్. ఓకే, అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన వీడియోస్ని ప్రతి ఆస్పిరెంట్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఇలా కంపైలేషన్ వీడియోస్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్, ఓకే కరెంట్ అఫైర్స్ బేసిస్ పైన సబ్జెక్ట్ వైజ్గా కూడా మీకు ఇలా కొన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ కానీ పాలిటిక్స్ సంబంధించిన షెడ్యూల్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇలా టాపిక్ వైజ్ కూడా ఉంది. సో శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాము. ఒకసారి ఆ ప్లేలిస్ట్ అన్ని రిఫర్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫో అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉంది. ఓకేనా, అండ్ ఆల్సో అర్థమెటిక్ అండ్ ఆల్సో రీజనింగ్కి సంబంధించి కూడా క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నారు. సో రెగ్యులర్గా క్లాసెస్ని అటెండ్ అవుతూ ఉండండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, నా లెట్ మీ మూవ్ ఇన్ టు ద క్వశ్చన్. ఓకే, సొల్యూషన్కి వెళ్దాం ఇంకా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆన్సర్ వచ్చేసి విచ్ ఇస్ రిలేటెడ్ టు ప్రొమాగ్లేట్ ఆర్డినెన్సెస్ సంబంధించి ఆర్టికల్ 123 అండి. ఓకేనా, కాన్స్టిట్యూషన్ అనేది ప్రెసిడెంట్కి గ్రాంట్ చేస్తుంది లా మేకింగ్ పవర్స్ని. ఓకేనా, దట్ ఈస్ డ్యూరింగ్ ద రెసెస్ ఆఫ్ ద పార్లమెంట్. అండ్ ఆర్టికల్ 52 అన్నారు కదా, ఆర్టికల్ 52 మనకి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ద స్టేట్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఆర్టికల్ 63 దేనికి సంబంధించి అంటే వైస్ ప్రెసిడెంట్ అండ్ దేర్ షాల్ బి అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ఆర్టికల్ 352 ఏంటి మనకి ఎమర్జెన్సీ. ఏ ఎమర్జెన్సీ మరి 352 అండి? నేషనల్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇండియా అనేది ఆర్టికల్ 352 గురించి మనకి డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా, నేషనల్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము.
The second schedule of the Indian Constitution deals with salary of President, Governors, Chief Judges, Judges of High Court and Supreme Court, forms of oaths and affirmations, allocation of seats in Council of States, list of states and union territories అన్నారు. సో వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్, సెకండ్ షెడ్యూల్ అనేది సాలరీస్ గురించి అండి. సాలరీ ఆఫ్ ప్రెసిడెంట్, గవర్నర్స్, చీఫ్ జస్టిస్, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్కి సంబంధించి మనకి సెకండ్ షెడ్యూల్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. అయితే ఫార్మ్స్ ఆఫ్ ఓట్స్ అండ్ అఫర్మేషన్ అనేది ఏ షెడ్యూల్లో మెన్షన్ చేశారు అంటే థర్డ్ షెడ్యూల్లో మెన్షన్ చేశారండి. అందుకే చెప్తున్నాను, ప్రీవియస్గా షెడ్యూల్స్ పైన ఒక క్లాస్ చేశాను, ఒకసారి ఆ వీడియోని మీరు వాచ్ చేయండి, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండి. దీనికి సంబంధించి మనకి ఏ షెడ్యూల్ మరి అంటే ఫోర్త్ షెడ్యూల్కి సంబంధించింది. ఓకేనా. అండ్ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ సంబంధించి ఏ షెడ్యూల్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సెవెంత్ షెడ్యూల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఆర్టికల్ 21కి సంబంధించి 21 of the Constitution of India deals with which of the following options అండి. Abolishment of untouchability, imposition of president's rule in the states, personal liberty, free and compulsory education అన్నారు. అయితే ఇక్కడ మనం ఇందాకే అన్టచబిలిటీ డిస్కస్ చేసాం. ఎన్నో ఆర్టికల్ మరి అది ఆర్టికల్ 17. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు కదా. ఒకసారి రిమైనింగ్ చూద్దాం. మరి ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ అండి. ఏ ఆర్టికల్ అంటే మనకు అది ఆర్టికల్ 356 ప్రకారం, అవునా. అండ్ పర్సనల్ లిబర్టీ అన్నారు, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నారు. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏంటంటే ఆర్టికల్ 21A అనమాట. పర్సనల్ లిబర్టీ ఏదంటే ఆర్టికల్ 21. అంటే ఇక్కడ ఆన్సర్ దేని గురించి అండి మనకి ఆర్టికల్ 21 కదా. సో అదే మనకి పర్సనల్ లిబర్టీ అనమాట, ఆర్టికల్ 21కి సంబంధించి. ఆర్ యూ క్లియర్? దట్ వాజ్ రిలేటెడ్ టు ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ద పర్టికులర్ క్వశ్చన్. అండ్ రిమైనింగ్ ఆర్టికల్స్ని కూడా నోట్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఇవి రిపీటెడ్ ఆర్టికల్స్ అనమాట, ఆప్షన్స్లో ఇచ్చినవి కూడా. ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ లాంగ్ అ పర్సన్ షుడ్ సర్వ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ అ హై కోర్ట్ టు బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఏమన్నారు ఇక్కడ, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి జడ్జిగా అపాయింట్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? దాంట్లో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే యూ కెన్ కన్సిడర్ హియర్ విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు హైకోర్టుకి సంబంధించి, లైక్ హైకోర్టులో అడ్వకేట్గా కొన్ని ఇయర్స్ వరకు ఫస్ట్ వర్క్ చేయాలి, దాని తర్వాతే సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అడ్వకేట్గా ఎన్ని సంవత్సరాల పాటు వర్క్ చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్కి వెళ్తే 10 years, 11 years, 12 years or 13 years అన్నారు. అయితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి జడ్జిగా వ్యవహరించాలి అంటే ఫస్ట్ హైకోర్టుకి అడ్వకేట్గా వ్యవహరించాలి. ఎన్ని సంవత్సరాల పాటు అంటే 10 years అండి. ఓకేనా. ఎ పర్సన్ షుడ్ సర్వ్ ఫర్ 10 years as advocate in the high court. Then later ఆ పర్సన్ ఎలిజిబుల్ అనమాట సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి జడ్జిగా అపాయింట్ అవ్వడానికి. క్లియర్ కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? ఈక్వల్ జస్టిస్ ఫర్ ఆల్. నెక్స్ట్ వన్, యోగక్షేమన్ వహామ్యాహం ఆర్ సత్యమేవ జయతే యథో ధర్మస్తతో జయ. ఇక్కడ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎగ్జిస్టెన్స్లోకి ఎప్పటి నుంచి రావడం జరిగింది అంటే 26th January 1950 నుండి. ఓకేనా. లొకేటెడ్ ఇన్ తిలక్ మార్గ్ అండి, న్యూఢిల్లీలోని తిలక్ మార్గ్కి సంబంధించి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగిందనమాట. అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క మోటో ఏంటి అంటే యథో ధర్మస్తతో జయ అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క మోటో అనమాట. సో ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ అస్ హైకోర్ట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ యాజ్ వెల్ అస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ అవ్వాలి అంటే అండ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అపాయింట్ అవ్వాలి అంటే, అదేవిధంగా సేమ్ హైకోర్ట్కి సంబంధించి కూడా ఒకసారి మీరు రిఫర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఆర్ఆర్బి అయినా కూడా ఎస్ఎస్సి జీడీ అయినా కూడా మ్యాక్సిమం ఏంటంటే మీకు పాలిటీ నుండి ఈ సుప్రీం కోర్ట్ జ్యుడిషియరీ కాన్సెప్ట్స్ నుండి సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అనే కాన్సెప్ట్స్ నుండి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఓకేనా. సారీ. నెక్స్ట్ వన్, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ఆర్టికల్ 72 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ అండి? పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, composition and jurisdiction of the Supreme Court of India, appointment of Prime Minister, right to freedom of speech అన్నారు. సో ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 72 అనేది దేనికి సంబంధించిన డీల్ చేస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండి. ఆర్టికల్ 72 అనేది
ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డీల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, when the right to property was removed from our fundamental right, it is made a legal right. మనం ఇందాక డిస్కస్ చేసాము. యాక్చువల్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉంటే ఇందులో రైట్ టు ప్రాపర్టీ అనేది, ఓకేనా, రైట్ టు ప్రాపర్టీ అనేది రిమూవ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఏంటది? 44th అమెండ్మెంట్ ప్రకారము రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ స్టేటస్ నుండి డిప్రైవ్ చేశారు. దాన్ని లీగల్ రైట్గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏ అమెండ్మెంట్ ప్రకారం అని అడగలేదు. ఏ సంవత్సరంలో రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుండి తీసేయడం జరిగింది, దాన్ని లీగల్ రైట్గా చేశారు. ఎన్నో ఆర్టికల్ ప్రకారం లీగల్ రైట్గా చేశారు అంటే 300A ఆర్టికల్ ప్రకారం దీన్ని లీగల్ రైట్గా చేయడం జరిగింది అనమాట. ఆర్టికల్ 300A ప్రకారం. అవునా. అయితే ఏ సంవత్సరంలో ఇది ఫండమెంటల్ రైట్ స్టేటస్ని డిప్రైవ్ చేసింది అంటే రైట్ టు ప్రాపర్టీ అనేది, దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1978 అండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఇనీషియల్గా మనం క్లాస్లో డిస్కస్ చేసిన క్వశ్చన్ మీకు క్లియర్ ఉంటే ఐ థింక్ సో యూ కెన్ ఆన్సర్ ఇట్ క్లియర్. రైట్. 1978 సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ వన్, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, డైరెక్ట్ ఎలక్షన్, ఎలక్టరల్ కాలేజ్, సిస్టమ్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్నారు. అవునా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్ బై ద సిస్టమ్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్ అండి. అయితే ఎలక్టరల్ కాలేజ్లో విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ అండి. ఓకేనా. ఎవరు ఉంటారు ఎలక్టరల్ కాలేజ్లో అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అన్నమాట. ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రం ఉంటారు ఇక్కడ చూసుకోండి. అండ్ ఆల్సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండి. ఓకే. లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ యూటీస్ అండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసుకోవాలి. ఎలక్షన్, మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఎన్నో ఆర్టికల్ అంటే ఆర్టికల్ 55 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో విచ్ డీల్స్ విత్ ద మేనర్ ఆఫ్ ఎలక్షన్, ఓకే, ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. అండ్ విచ్ ఈస్ త్రూ ద ఎలక్టరల్ కాలేజ్. ఈ ఎలక్టరల్ కాలేజ్లో ఉండేది ఎవరు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూనియన్ టెరిటరీస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. విచ్ ఆఫ్ ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కవర్స్ రైట్ టు లైఫ్? ఆర్టికల్ 21, ఆర్టికల్ 34, ఆర్టికల్ 32, ఆర్టికల్ 20. సో రైట్ టు లైఫ్ అన్నారు. ఏ ఆర్టికల్ అండి? మనం ఇందాకే డిస్కస్ చేసాము. అవునా. ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ అని కూడా అంటారు దాన్ని. ఆర్టికల్ 21 అనమాట. ఆర్టికల్ 34 ఏంటంటే, ఓకేనా, ఆర్టికల్ 34 వచ్చేసి which it provides the restrictions on the fundamental rights అనమాట, where the martial law is in force in any area within the territory of India. Okay, అది ఆర్టికల్ 34. ఆర్టికల్ 20 ఏంటంటే which is related to the protection related to the offences and the convention, respect of the convention of offences. And even article 32 వచ్చేసి right to constitutional remedies. ఓకేనా. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి సంబంధించింది మనకి ఆర్టికల్ 32 అనమాట. సో జనరల్గా ఫండమెంటల్ రైట్స్ మనకి ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఓకేనా. 6 ఫండమెంటల్ రైట్స్ అనమాట. దాట్ వాజ్ అవర్ టుడేస్ కాన్సెప్ట్ అండి. Already to the RRB previous year questions from POLITY. Okay, I hope you are clear with the session. Still ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కాన్సెప్ట్ పైన MCQs కావాలి అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. I'll be going through it and I'll reply in the comments itself. Okay, and also we'll be going to discuss in the next session later. Thank you. We'll be going to meet in the next other session. Until that, stay tuned and all the best for your upcoming examinations. And don't forget to click the like button and do subscribe to our channel.